నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే టెస్ట్ ట్రయల్స్ ఉన్నదో అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. అలానే జాన్ 26కి ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో సాక్షి సోషల్ మీడియా మొత్తం ఒకటే తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఇది. ఆయన క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దొబ్బేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యి ఉండేది కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు చాలానే దొబ్బేశారని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు ఏవైతే డేటా సెంటర్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళదే. మరి అసలు ఏం జరిగింది? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? ఎవరి హయాంలో దీనికి అప్రూవల్స్ వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన చెప్పారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు కూడా స్థలాలు ఇవ్వద్దు అని. మరి ఇవ్వద్దు అన్న చెప్పిన వ్యక్తి ఈరోజు క్రెడిట్ ఎలా తీసుకుంటాడు అనే క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఏపీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది భోగాపురం. అందరూ సంతోషిస్తున్న సమయంలో ఈ క్రెడిట్ నాదే అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. గతంలో కూడా డేటా సెంటర్ వద్దు అన్నారు, మళ్ళీ అది నాది క్రెడిట్ అంటున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూడా నాదే, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దోచుకున్నారు, గడ్కరీ గారికి తెలుసు నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ క్రెడిట్ ఎవరి క్రెడిట్ ఎవరు దోచుకున్నారు? మనకి పల్లెటూళ్ళలో కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎవరింట్లో అన్నా వాళ్ళు సంతోషంగా ఏదైనా ఒక శుభకార్యం చేసుకోబోతున్నారు అని అంటే వీళ్ళకి కడుపులో ఎక్కడ లేని సెగలు బగబగమంటూ ఉంటాయి. వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ ముద్దాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడమో ఒక వేడికి ఏదైనా వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంటే వీడికి వచ్చే నష్టం లేదు, కష్టం లేదు. కానీ పక్కాడు సుఖంగా సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేని ఒక రకమైన అసూయతో రగిలిపోయే జనాలు కొందరు ఉంటారు. వీడేం చేస్తాడు, వీడికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళ ఇంట్లో ఆ శుభకార్యం జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి కుదిరింది అనుకో, అవతల వైపు వాళ్ళు ఎవరో కష్టపడి ఏ ఊరో ఏ ఊరి నుంచి సంబంధం వచ్చిందో తెలుసుకొని వాళ్ళకి ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తాడు. మీ అమ్మాయిని పలానాళ్ళ ఇంటికి ఇవ్వాలనుకుంటున్నారు, లేదంటే పలానాళ్ళ అమ్మాయిని మీరు చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ ఊరి నుండి అప్పులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళది క్యారెక్టర్ మంచిది కాదు, మీ అమ్మాయిని అక్కడికి ఇస్తే రాజు రంపాన్ని పెడతా ఉంటారు. ఇట్లాంటి అవసరమైతే ఇంకేదైనా పెద్ద పెద్ద ఆరోపణలు కూడా చేసి ఎవడో తెలియకుండా ఒక ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తారు. ఏ ఉత్తరాలు రాసినా ఏం చేసినా అంతిమంగా పెళ్లి కుదిరిపోయింది అనుకో, ఆ పెళ్లి కుదిరిన నిమిషాన వాళ్ళు భోజనాలు పెడతారు కదా, పెళ్ళికి అంటే భోజనాలు పెడతారు కదా, మొట్టమొదటి బంతిలో మొట్టమొదటి కుర్చీలో ఈడే కూర్చొని ఉంటాడు అక్కడ మనం మెక్కడానికి. అంటే వీలైతే చెడగొట్టం, వీలు కాలేదు అనుకో వీడే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, హితుడు, వాళ్ళ మేలుగోరేవాడు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకోవడానికి వీడే ముందే లక్షంతలు వేస్తాడు, వీడే ముందెత్తిన భోజనం చేస్తాడు. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారనుకో జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు వ్యాలిడేషన్ ఫ్లైట్ నిన్న ల్యాండ్ అయింది. అవును సార్. వాళ్ళకి డెడ్ లైన్ పెట్టుకొని జనవరి 4వ తారీఖు రోజు వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చెప్పని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇవాళ కేంద్ర క్యాబినెట్లో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు, కొందరు ఉన్నతాధికారులతో కలిసి నిన్న అక్కడ టెస్ట్ ఫ్లైట్ అంటారు, వ్యాలిడేషన్ ఫ్లైట్ అంటారు, అది ల్యాండ్ అయ్యారు. సో ఎప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్టు వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనగానే ఇక ఈ క్రెడిట్ క్లెయిమ్ గేమ్స్ మొదలైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక నేనే మొత్తం ఇదంతా దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ అని చెప్పని, నాకు గుర్తున్న వరకు హరీష్ హీరోగా ప్రేమ ఖైదీ అని చెప్పని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో సినిమా వచ్చింది. దాంట్లో మాలాశ్రీ అన్నో హరీష్ అనుకుంటా, హరీష్ బిల్డింగ్ పై నుంచి పెయింట్ వేస్తూ ఉంటాడు పైన, ఆ పెయింట్ డబ్బా మూత కింద పడుద్ది, అదే ఆ రోడ్డుని వెళ్తున్న బ్రహ్మానందానికి తగులుద్ది ఆ మూత. అతను పైకి చూస్తాడు,
జనరల్గా బిల్డింగ్కి బయట వైపు పెయింటింగ్ వేయాలి అని అంటే పరంజా కట్టుకుంటారు. అవును సార్. దాని మీద నిలబడి అతను పెయింట్ వేస్తూ ఉంటాడు. ఇతనేం ఫీల్ అవుతాడు, అతను అక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకోబోతున్నాడు అని చెప్పని. చాలా హైట్గా ఉంటుంది బిల్డింగు. అతనేమో ఈ మూతబడ్డందుకు అరుస్తున్నాడేమో అని చెప్పని సారీ చెప్తా ఉంటాడు. ఇతనేమో అతను నేను దూకి చేస్తున్నా అని చెప్పని చెప్తున్నాడు అని చెప్పని ఆ రోడ్డు నీళ్ళు వాళ్ళందరిని ఆపేస్తాడు, అతను దూకి చచ్చిపోతున్నాడు అని చెప్పని. పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి పైకి వెళ్ళి అతను పట్టుకుంటారు. అతను బెత్తరపోతాడు. ఏమైనా నువ్వు నేనే దూకిటం ఏంటండి, నేను పెయింటింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ, ఆ మూత పడింది ఆయన మీద, నేను దానికి సారీ చెప్తున్నా కానీ ఆయన గోల్ చేస్తానే ఉన్నాడని చెప్పని చెప్తాడు. పోలీసులకు అర్థమై కిందకు వస్తారు. కిందకు వస్తే బ్రహ్మానందాన్ని పట్టుకుంటారు. ఏంటి, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ, ఇదంతా చూసింది నేనే, ఈ ఆత్మహత్య నివారించింది నేనే అని చెప్పని క్లెయిమ్ చేసుకుంటా ఉంటాడు. పోలీసులు ఇంత ట్రాఫిక్ కాపీ ఇంతమంది టైం వేస్ట్ చేయించామని చెప్పని జీపులు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అట్లాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర విభజన చట్టం ద్వారా ప్రతిపాదించబడ్డ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అవును, ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు సాకారం చేయాలి అని చెప్పని నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నాడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు గారు, వీళ్ళందరూ సంకల్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2016లోనే, నాకు గుర్తున్న వరకు 2016 అక్టోబర్ నెలలో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రిన్సిపల్ అనుమతులు తీసుకొచ్చారు. 2017 ఆగస్టు నెలలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. 2018లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. 2019 ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్విజిషన్ కాంపన్సేషన్ చెల్లించారు. 2019 ఫిబ్రవరిలోనే జిఎంఆర్ఆర్లకి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇది 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా జరిగిన ప్రక్రియ. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా చేశాడు. ఏం చేశాడు, మొట్టమొదటగా వచ్చి అక్కడ భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆ భూములు కోల్పోతున్న రైతులకి మద్దతుగా మీరు నిరసనలు తెలియజేయండి, మీరు ధర్నాలు చేయండి, మీరు ఉద్యమాలు చేయండి, మీ వెనక నేనున్నా, అవసరమైతే కోర్టుల్లో కేసులు వేద్దాం, ఈ భూసేకరణ ప్రక్రియను ఆపేద్దాం. ప్రభుత్వం ఏమో ప్రాజెక్టు సంకల్పించాలి అని చేస్తా, గ్రౌండింగ్ చేయించాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఈయన దాన్ని అడ్డుకోవటానికి ఆ ప్రక్రియలో ఎన్ని ట్విస్టులు ప్రదర్శించాడంటే, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 350 ఎకరాల్లో ఉంది. ఆ 350 ఎకరాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట వెళ్తే ఈగలు తోలుకుంటూ ఉంటారు వాళ్ళు. అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్కే ఉండదు. అట్లాంటిది ఇన్ని వేల ఎకరాల్లో ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా? ఆ విశాఖపట్నం ఎయిర్పోర్టు నావల్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అనేది కూడా అతనికి తెలియదు. నావీ వాళ్ళకి సంబంధించిన ఎయిర్పోర్ట్ అది. దాన్ని సివిల్ అవసరాలకు కూడా వాడుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో ఆయన ఏం చెప్పాడు, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఈ భోగాపురం అనేది ఇప్పుడు భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేవలం 20 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంటుంది. ఒక్కో నాటికల్ మైలు 1.862 కిలోమీటర్లకు సమానం. అంటే సుమారుగా 20 × 1.862 ఎంత అవుద్ది, 37.4 కిలోమీటర్లు అవుద్ది. కానీ ఈ మహానుభావుడు ఏమని చెప్పాడు తెలుసా, 45 కిలోమీటర్లు అని చెప్పాడు. ఇంకొక అడుగు ముందుకేసి అసలు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 1283 ఎకరాల్లో ఉంది. ఆ దిగువనే కేరళ రాజధాని కొచ్చిన్లో 800 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అన్నాడు. నాకు ఒక్కసారికి ఉలిక్కిపడ్డా నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము హై స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి జనరల్ నాలెడ్జ్ పరీక్షలు పెట్టేవాళ్ళు. రాష్ట్రాలు రాజధానులు, రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు గవర్నర్లు, ఇవన్నీ మాతో చదివించేవాళ్ళు. అప్పటి నుంచి చదువుకున్నది కేరళ రాజధాని త్రివేంద్రం, తిరువనంతపురం అని చెప్పని చదువుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు పెట్టినట్టుగా కేరళకు కూడా త్రివేంద్రంతో పాటుగా కొచ్చిన్ కూడా ఒక రాజధాని చేసేసాడు. అసలు త్రివేంద్రం ప్రస్తావన లేదు, కొచ్చినే రాజధాని చేసేసాడు ఆయన. అంటే అంతటి పాండిత్య ప్రదర్శన చేశాడు. ఇంకా పైగా రైతుల్ని
ఎన్ని విధాలు రెచ్చగొట్టాలో అన్ని విధాలు రెచ్చగొట్టాడు. బుర్రున్నాడు ఎవడైనా సరే 25 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతాడా, అవును అవసరమా అన్నాడు. అవును ఈ రైతుల చేత కోర్టులో కేసులు వేయించాడు. అవును ఈ వేసిన ప్రాసెస్లో ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన 2019 మే 30 ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే 2021 దాకా కోర్టుల్లో ఇవి పరిష్కారం కాల. కోర్టుల్లో పరిష్కారం అయిన తర్వాత కూడా ఈ జిఎంఆర్ఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాళ్ళకి ఏం చెప్పేవాడు కారణం, అక్కడ ఎన్నికల ప్రచార సందర్భంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ స్టేక్ ఆఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళైతే లంచాలు ఎవరు అని చెప్పని జిఎంఆర్ఆర్లను తీసుకొచ్చాడని చెప్పని విమర్శలు చేశాడు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థ తోటి 2023 ఎందుకు శంకుస్థాపన చేశావు? అంటే 2019 మే 30 ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు చేపడితే 2023 దాకా ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకని ఆ ప్రాజెక్టు గ్రౌండింగ్ అవడానికి నీ వైపు నుంచి ప్రయత్నం జరగలేదు? 2016 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి 2019 నాటికి ప్రిన్సిపల్ అప్రూవలు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్, ల్యాండ్ అక్విజిషన్ కాంపన్సేషను, టెండర్ ప్రక్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముగిచ్చేస్తే నువ్వు సృష్టించిన అడ్డంకుల కారణంగా, నువ్వు పెంచి పోషించిన విద్వేషాల కారణంగా, నువ్వు రగిల్చిన విద్రోహ చర్యల కారణంగా ఆ ప్రాజెక్టుని 2023 దాకా శంకుస్థాపన కూడా నువ్వు చేయలేకపోయావు. నీ టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి 25% కూడా పనులు పూర్తి కాదు అక్కడ. ఈ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన 18 నెలల్లో 70% అదనంగా పనులు చేసి ఇవాళ 96%కి చేర్చారు. ఇంకొక 4% పెండింగ్ ఉంది. ఆ 4% కూడా ఫిబ్రవరి మార్చి నాటికి పూర్తి చేసేస్తాము. ఈ ట్రయల్ రన్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని జూన్కి అధికారికంగా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇక మళ్ళీ మొదలు పెట్టారు. నేను ఇందాక చెప్పినట్టుగా చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేసి ఇక ఇది సాధ్యపడదు, మనం చెడగొట్టే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు సంబంధం కుదుర్చుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అనగానే అరే మనం మళ్ళీ బంతికుడి మిస్ అయిపోతామని చెప్పని ముందెళ్ళి మామూలుగా పల్లెటూరు అచ్చ తెలుగు భాషలో మాట్లాడుకుంటే బంతిలో వాతిలో కూర్చున్నాడు రా అంటారు. అంటే ఆ మొట్టమొదటి కుర్చీలో కూర్చున్నవాడిని వాతిలో కూర్చున్నాడు అంటారు. అట్లా కూర్చొని అంగిట్లోకి ఏలు పెడితే అందేదాకా మెక్కొచ్చే రకాలు అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ కోసం ప్రయత్నం చేయటం, ఈయన ఒక ప్రయత్నం చేసి ఒక ట్వీట్లు పెట్టడం, దాన్ని అందిపుచ్చుకొని ఇక వాళ్ళ గుడివాడ అమర్నాథులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ చేతిలో ఒక పాంప్లెట్ లాంటి ఒక పేపర్ ఉంది కదా అని చెప్పని దాంట్లో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనం ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారు. మనం నంది అంటే నంది అని ప్రజలు నమ్ముతారు, పంది అంటే పంది అని ప్రజలు నమ్ముతారు తప్ప మనం మాట్లాడిన వీడియోలు ఇవాళ విస్తృతంగా చలామణి అవుతూ ఉన్నాయి. అవును సార్. ఆ రోజు మనం ఎప్పుడెప్పుడు ఏ రోడ్డు దగ్గర ఏ పాటలు పాడామనేది ప్రజల మస్తిష్కాల్లో ఇప్పటికీ జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయి. అలా మిగిలి ఉన్నాయి కాబట్టి అదే విశాఖపట్నంలో మన ఎంపీ అభ్యర్థిని 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఆ జిల్లాలో ఒకళ్ళని 94,000 తోటి, ఒకళ్ళని 92,000 తోటి, ఇద్దరిని హైయెస్ట్ 1 and 2 మెజార్టీలతోటి అక్కడ ప్రజలు గెలిపించారు. ఇవన్నీ మర్చిపోతున్నాడు ఆయన. మర్చిపోయి నేనే సర్వం సహా, నేను ఏ ఉద్బోధ చేస్తే, నేను ఏ ప్రవచనాలు వల్లిస్తే వాటినే ఈ రాష్ట్రం ఫాలో అవుతుంది, ఆచరిస్తారని చెప్పని భ్రమలో బతుకుతున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన రాష్ట్రం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక స్పష్టతతోటే రాష్ట్ర ప్రజానీకం వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. 2019 నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచార ప్రభావంతో మనం భ్రమ పడితే పడి ఉండొచ్చేమో కానీ 2024 నాటికే మన విఘ్నతతోటి మనం ఏ తీర్పు అలా తీర్పిచ్చాం. జగన్మోహన్ రెడ్డి అంటుకో వాళ్ళ ప్రచారాలను చేసుకోమను, మనకి వాస్తవం తెలుసు కదా అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. అంతే. కానీ ఆ ప్రజలు రియలైజేషన్ని, వాళ్ళకున్న రాజకీయ చైతన్యాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.